గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే ఫిల్మీ మ్యూజిక్ నుంచి శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతం, బుర్రకథలు మీ నాన్నగారే మా నేర్పించారు. నాన్నగారు నేర్పించారు. ఇలా ఇవన్నిటి మీద నేను మంచి గ్రిప్ ఉందన్నమాట అయితే మీకు. మంచి గ్రిప్ అంటే ఏముందమ్మా, సంగీతం అన్నది ఒక సముద్రం కదా, ఏదో కొంచెం అంతే. అలా అదే కొంచెమే వచ్చు, నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పడంలోనే మీ ఔన్నత్యం, మీ యొక్క హంబుల్నెస్, మీ గ్రౌండెడ్నెస్ కనిపిస్తుంది మాకు. థ్యాంక్ యూ అమ్మా. అది భగవంతుడు ఇచ్చిన వరం కదా ఇది. ఆ వరాన్ని అలాగా, అది తప్పించి నేను ఇంకా వేరే పనులు ఏం చేయలేను. సంగీతం ఒకటే నాకు ప్రాణం. సో అట్లా వాళ్ళు వచ్చి కబుర్లు అలా చెప్పిన నాకు మా తర్వాత నాన్నగారు అప్పుడు మీరు ఏం చేస్తున్నారు విజయవాడ? నేను విజయవాడలో గృహిణి. నేను ఓహో, అసలు మ్యూజిక్కే దూరంగా ఉన్నా. మ్యూజిక్కే దూరంగా ఉన్నాను. ఎందుకు అంత ప్రేమించిన అంటే మీకు మ్యూజిక్ ఎందుకు దూరంగా ఉన్నారు? అంటే మ్యారేజ్ అయిపోయింది కదా, ఇంకా అక్కడ వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు దీని మీద. కానీ నాకు ఇష్టము. కానీ అక్కడ ఆల్ ఇండియా రేడియోలో ఇక్కడి నుంచి అక్కడికి మార్చుకొని రేడియోకి అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. కానీ తక్కువ. యాంకర్గా అప్పుడు సిటీ కేబుల్ పెట్టారు కొత్తగా, యాంకర్గా దాంట్లో చేరాను. అక్కడి నుంచే ఈటీవీకి, పాడతా తీగ వాటికి నేను అప్లై చేసేదాన్ని. ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంటే వచ్చి వెళ్ళిపోయేదాన్ని, అంత ఎక్కువ ఉండేదాన్ని కాదు. మొత్తం ఇంత లైమ్ లైట్ లో అయితే మీరు పెళ్ళైన తర్వాత లేరు, లేను, కొంచెం సైలెంట్ అయ్యారు. సైలెంట్ అయిపోయాను. అప్పుడు మా నాన్నగారు టెలిగ్రామ్ ఇచ్చారు, అర్జెంటుగా రమ్మని. అర్జెంటు పెద్ద ఆయన అడుగుతున్నారు, పెద్ద ఆయన అనేవాళ్ళు ఆయన్ని అడుగుతున్నారు. అప్పుడు నేను వెంటనే మా వారు పంపించారు. ట్రైన్లో రావాలి కదా, మధ్యాహ్నం ఏమో వచ్చాము. మా నాన్నగారు నేను కలిసి వెళ్ళాం వాళ్ళ ఇంటికి. బంజారా హిల్స్లో ఉండేవారు ఆయన అప్పుడు. లక్ష్మీ పార్వతి గారు కూడా ఉన్నారు అప్పుడు. వెళ్ళేసరికి ఆయన అప్పటిదాకా కూర్చొని అమ్మాయి ఎప్పుడు వస్తుందంటే ఈరోజు వస్తుందంట అండి చెప్పారు వాళ్ళ నాన్నగారు. అంటే అప్పటిదాకా కూర్చొని ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, పైకి ఎక్కుతున్నారు మెట్లు. అప్పుడే నేను ఎంటర్ అవగానే వెంటనే వాళ్ళు పరిగెత్తుకుంటే వెళ్ళి అమ్మాయి ఇచ్చారండి అని. వెంటనే ఆయన వెంటనే ఇలా తిరిగి చూడలేరు ఎన్ రామారావు గారు. నేను బాగా అబ్జర్వ్ చేశాను అది. మొత్తం తిరుగుతారు ఆయన, తల తిప్పి ఇలా చూడలేరు ఆయన. ఆయన ఇలా మొత్తం ఇట్లా తిరిగి చూసి కిందకి దిగొచ్చారు. ఆయన చూడగానే నాకు కాళ్ళకి నమస్కారం చేసి, ఏడుపు ఆగలేదు, నాకు దుఃఖం వచ్చేసింది, బాగా ఏడ్చేసాను. ఆయన కూడా కళ్ళమ్మ నీళ్ళు తీసుకున్నారు మహానుభావుడు. అలా నుంచి ఉండిపోయారు, కాళ్ళకి నమస్కారం చేస్తే. అంటే ఏదో ఆర్టిఫిషియల్ గా కలవాలి, పిలవాలి, టచ్ లో ఉండాలి అని కాదు. అవును, ఆయన కూడా కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకున్నారు అని అంటే ఎంత స్వచ్ఛంగా. అవును, ఆయన ఒక మనిషిని అభిమానిస్తే ఎంత జెన్యూన్ గా కావాలనుకుంటున్నారు, ఆ సంతోషం ఇప్పటికీ మీ కళ్ళు కొంచెం చెమరుతున్నాయి. ఎందుకంటే అది గుర్తుకొస్తుందమ్మా, నాకు వైబ్రేషన్ వస్తుంది నాకు అది. అంటే ఇంకా ఆయన కళ్ళమ్మ నీళ్ళు తీసుకున్నారు, కాళ్ళకి నమస్కారం చేసి నేను ఎక్కేడ్చాను. ఆగలేదు, నాకు ఆగట్లేదు. చాలా రోజులు అయిపోయింది కదా, చాలా రోజులైంది, ఎలా ఉన్నారు తల్లిగారు, మమ్మల్ని మర్చిపోయారా అన్నారు. లేదు మర్చిపోలేదు, నేను టీవీలో పేపర్లో చూస్తూనే ఉన్నాను అని అన్నాను. ఎలా వివాహం జరిగింది, కళ్ళు తుడుచుకోండి. వివాహం జరిగిందా అని అడిగాను నన్ను. అవునండి అన్న. మరి మా అమ్మకి చెప్పలేదు అన్నారు. చెప్పే అవకాశం కుదరలేదండి, అందుకనేసి మేము అని చెప్పాను. బాగా చూసుకుంటున్నారా మిమ్మల్ని అని. నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను అప్పుడు. బాగా చూసుకుంటున్నారు, ప్రెగ్నెంట్తో ఉన్నారా అని అడిగారు. అవునండి అని చెప్పాను. చాలా సంతోషపడ్డారు, చాలా సంతోషంగా ఉంది, మీతో చాలా మాట్లాడాలని ఉంది తల్లిగారు, ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను, రేపు వస్తారా మా కోసం అన్నారు. తప్పకుండా వస్తారండి అని అన్నాను. అన్న తర్వాత రేపు మర్చిపోకుండా రండి, మీతో చాలా మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేను అన్నారు. అన్న తర్వాత అప్పటికే ఆయనకి కొంచెం హెల్త్ నిలబడలేకపోతున్నారు మనిషి. నేను వచ్చాను కాబట్టి అలా ఉండిపోయారు ఆయన, అంతే. ఇంకా అలా ఉండిపోయిన తర్వాత అప్పుడు వేరే ఆవిడని పిలిచి మన ఇంటికి ఆడపిల్ల వస్తే ఏమేమి పెడతారో పట్టుకురండి అన్నారు. ఆవిడ ఒక తాంబూలంలో చీర, జాకెట్టు, పువ్వులు, పండ్లు, స్వీట్లు అన్నీ పట్టుకొచ్చారు. అప్పుడు ఆయన జేబులోంచి కొంచెం డబ్బులు తీసేసి అట్లా పెట్టి కళ్ళు మూసుకొని ఆశీర్వదించి మళ్ళీ నా తల మీద చేపెట్టి అమ్మాయిని కూర్చోబెట్టి ఒళ్ళో పెట్టారు. ఇలా ఒళ్ళో పెట్టి సారలాగా పెట్టి, మీకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా మేమున్నామని మర్చిపోకండి తల్లిగారు, మీరు మా తల్లిగారు కదా, మర్చిపోవద్దు, రేపు తప్పకుండా వస్తారు కదా, రండి అన్నారు. కానీ నేను చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే ఆ రెండో రోజు నేను వెళ్ళలేకపోయా. అంతలాగా అంత అభిమానంగా చెప్పినప్పుడు ఎందుకు వెళ్ళలేదు? అది అంతే, ఆ పరిస్థితులు అనుకూలించలేదు, నాకు వెళ్ళలేకపోయా. అదేంటి అరుణ గారు, అది ఇప్పటికీ ఆయన ఏం చెప్పాలి, అసలు నేను చిన్నపిల్లని కదా, నాతో నేను చెప్తారా ఆయన అంత పెద్ద ఆయన, కానీ ఏదో చెప్పాలనుకున్నారు, నాతో చాలా చెప్పాలనుకున్నారు. వెళ్ళలేదు రెండో రోజు నేను మళ్ళీ వెళ్ళలేదు. బాగుండేది కదా, వెళ్ళుంటే బాగుండేది. ఇప్పటికీ అనుకున్నది అదే, నేను వెళ్ళుంటే బాగుండేది, నేను ఎందుకు వెళ్ళలేదు, నేను ఎందుకు అట్లా తప్పు చేశాను. అంటే ఏమైంది, ఎందుకు వెళ్ళలేదు ఆ నిమిషం, ఏం ఆలోచించారు? నేను ఆలోచించడం కాదు, కంపల్సరిగా నేను మా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళిపోయాను. ఇంట్లో వద్దన్నారా ఎట్లా? అలానే లేదు,
అంతే కుదరలేదు, అంతే వెళ్ళిపోయాను నేను. విజయవాడ వెళ్ళిపోయాను ఇమీడియట్గా. ఇంకా నెక్స్ట్ డే వెళ్ళలేదు. ఆ తర్వాత ఒక నెల రోజులకి నేను విజయవాడ, నెల రోజులకి ఆయన లేరు. అయ్యో. దీన్ని నా జీవితంలో నేను చేసిన చాలా పెద్ద తప్పు అనమాట, అంతే. ఆయన మళ్ళీ కలవలేదు. ఈరోజు ఆయన ఉంటే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు, ఇంకెక్కడ ఉండేదాన్ని. ఆయన దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని నేను వచ్చానండి మీ దగ్గరికి అని. ఒక రకంగా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ప్రోత్సహించి, అభిమానించి, మీకు ఒక లైఫ్ ఇచ్చి, అయ్యో నెక్స్ట్ డే కలిసి ఉంటే ఎంత బాగుండేది. అదే ఎందుకు కలవలేకపోయినా నాకే తెలియదు. ఆయన 2-3 సార్లు అన్నారు. ఆయన వెళ్ళేటప్పుడు కూడా చెప్పారు ఎలా వచ్చారు అని. ఆటోలో వచ్చామండి అని చెప్పాను. ఎవరు వచ్చారమ్మా అంటే నాన్నగారు వచ్చారు. అప్పుడు మా నాన్నగారిని పిలిచారు. మా నాన్నగారు ఎక్కడ ఉండిపోయారు అక్కడ బయట. నేను ఒకదాన్ని వెళ్ళిపోయాను లోపలికి. ఆయనకు అసలు చెప్పలేదా మీరు రేపు కూడా రమ్మంటున్నారు నాన్నగారు అని? ఏం చెప్పలేదా అసలు? చెప్పాను కానీ సీరియస్గా తీసుకోలేదు ఇంకా. మా నాన్నగారు సీరియస్గా తీసుకోవడం కాదు, ఇంకా నేను వెళ్ళిపోయాను అదేలేండి. అంటే అంత ఆయన రమ్మన్నారు అంటే అప్పుడు ఎలా ఉండదంటే ఆయన పెద్ద వాళ్ళు అలాగే చెప్తారులే అన్నట్టు. అదొకటి. అదనే కాకుండా అనుకోకుండా నేను వెళ్ళలేకపోయాను అంతే. అలా నేను ఆయన మిస్ అయిపోయాను అనమాట. అది ఎప్పుడూ మర్చిపోలేను. అది ఎలా వచ్చారని అడిగారు. ఆటోలో వచ్చామంటే తను పిలిపించి కారులో తీసుకెళ్ళండి, రేపు మళ్ళీ తీసుకురావాలి మీరు మా తల్లిగారిని అని చెప్పారు. మా నాన్నగారిని బాగున్నారు, అందరు బాగున్నారు, ఎలా ఉన్నారు ఏంటి. ఎందుకంటే పడంచేరులో మాకు ఇల్లు కూడా ఆయనే ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు తల్లిగారు. నాకు ఎలా ఉండదంటే మీరు నమ్ముతారా, ఆయన దగ్గర చాలా ఫ్రీ. నాకు కూర్చున్న తర్వాత ఆయన తల్లిగారు మనకి ఇల్లు ఉందా అని అడిగారు. లేదండి అన్నాను. వెంటనే అప్పటికప్పుడు ఫోన్ చేశారు పటంచెరుకి. మా తల్లిగారికి అరుణ గారు ఆవిడ, వారికి ఇల్లు లేదు, మంచి స్థలం చూసి పెట్టండి. ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఆ రోజుల్లో 30,000 రూపాయలు ఇచ్చాను మాకు ఇల్లు కట్టుకోవడానికి. ఆయన మేము ప్రోగ్రామ్కి వెళ్ళాము, ఇవ్వాల్సిన దాని మీద మరికొంచెం అమౌంట్ కలిపి. అంత ప్రేమగా మీ పట్ల ఉన్నప్పుడు మీరు ఎందుకు సీరియస్గా తీసుకోలేదు అరుణ గారు? అది నాకు తెలీదు, నేను చెప్పలేను, అది నాకు తెలీదు. కానీ ఒక నెల రోజుల తర్వాత ఆయన ఇక లేరు అన్న విషయం తెలిసిన తర్వాత చాలా గిల్ట్ ఉంటుంది కదా అరుణ గారు? చాలా ఉంటుంది. ఇప్పటికీ వారు లేరు అన్న రోజు గుర్తుకొస్తే ఆ రోజు కంపల్సరీగా నేను ఏడుస్తాను. నాకు తెలియకుండా ఒక రకమైన ఇది వచ్చేస్తుంది. లవకుశ సినిమా చూసినా ఏడ్చిస్తాను నేను. ఆయన సినిమాల్లో లవకుశ బాగా ఎందుకో అటాచ్ నాకు. ఎందుకంటే లవకుశ సినిమాలో పాటలు పద్యాలన్నీ పాడతాను నేను. అంత ఇది ఆ సినిమా చూస్తే బైక్ ఎక్కి ఏడుస్తాను. నాకు తెలియదు, మరి తెలియకుండానే వచ్చేస్తాను నాకు అట్లా. సో బేసికల్గా ఆయన ఉన్నంత కాలం చాలా లైమ్లైట్లో ఉన్నారు. లేటర్ చాలా లైమ్లైట్లో ఉన్నాను. ఎలా అంటే ఎక్కడ కనిపించినా సరే ఎవరైనా మా ఊర్లో కూడా ఎక్కడున్నారు వాళ్ళు అంటే నేను ఎక్కడున్నానంటే ఎన్టీ రామారావు గారు మీటింగ్ ఎక్కడుందో నేను అక్కడ ఉన్నాను అంతే. అంతే అంతే ప్రతి చోట మేమే ఉండేవాళ్ళం. మీకు కూడా సెక్యూరిటీ, మీకు కూడా ఒక పెద్ద పోర్ట్ఫోలియో లాగా. సో మీకు కూడా అంతే రెస్పెక్ట్, అంతే రికగ్నిషన్ ఉండేది. తర్వాత లైఫ్ ఎట్లా ఉంది? తర్వాత ఏం చేసుకుంటూ వచ్చారు? తర్వాత లైఫ్ అంటే ఇంకా నేను మళ్ళీ మొదటి నుంచి వచ్చాను. అంటే ఎన్టీ రామారావు గారు ఉన్నంత వరకు ఎలా ఉండదంటే నంది అవార్డ్స్ ఫంక్షన్ ఉంది, మేము వెళ్తాం, కంపల్సరీగా ఉంటాం మేము అక్కడ. మేము లేకుండా నడవదు. ప్రార్థనా గీతం మాతోనే స్టార్ట్ అవ్వాలి, ఎన్టీ రామారావు గారు ఆర్డర్ అది అంతే. ఆస్థాన కళాకారులు వాళ్ళిద్దరు పిల్లలు అంతే. ఆస్థాన కళాకారులుగా ప్రతి ప్రోగ్రామ్ ఏదైనా సరే ఆ రోజుల్లో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అలా ప్రతిదానికి ఆయన పిలిచి ఆయన చెప్పేశారు, మాకు కబుర్ వచ్చేసేది. కాలేజ్ బోత్ మీకు రికగ్నిషన్ పరంగా అండ్ ఫైనాన్షియల్ గా కూడా ఆయన చాలా హెల్ప్ చేశారు. మాకు సంగీతం నేర్చుకోవడానికి మంత్లీ స్కాలర్షిప్ ఏర్పాటు చేశారు. ఇల్లు ఇచ్చారు ఇల్లు కట్టుకోమని చెప్పారు. ఎక్స్ట్రా మనీ ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. మా తల్లిగారు ఇల్లు కట్టుకోవాలి అంతే. అలా ఒకసారి అయితే మాకు తెలిసి పటంచేరులో మమ్మల్ని పిలవడానికి ఎన్టీ రామారావు గారి కుమారులు సాయికృష్ణ గారు మా ఇంటికి వచ్చారు. స్వయంగా పెద్ద ఆయన వచ్చారు మా ఇంటికి. అంతా ఇదిగా నేను ఉన్నా అనమాట. ఎక్కడున్నా సరే నాకు గుర్తు. ఒక మాటలో చెప్పాలంటే ఆ ఇంటి పేరు మీకు లేదు కానీ మీరు ఆడపడిచిన అంతే, ఆడపడిచిన. అవును. అయితే ఇంకోటి ఏంటంటే ఒకసారి మా ఇంటి పక్క అమ్మాయికి గుండె జబ్బు వచ్చిందనమాట. అమ్మాయికి సీరియస్, హాస్పిటల్కి వెళ్తే 1,00,000 రూపాయలు కావాలన్నారు. వాళ్ళేమో ఇలా ఉంది పరిస్థితి అంటే మీకు అందరు తెలుసు కదా అని అన్నారు. సరే నేను డైరెక్ట్ రామారావు గారి దగ్గరికి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయా. డైరెక్ట్ వెళ్ళిపోయా. ఆ ఇంటి దగ్గరికి వెళ్తే కూడా మమ్మల్ని ఎవరు అడ్డు పెట్టేవారు కాదు. నన్ను చూడగానే అందరూ గుర్తుపట్టేవారు, ఇంట్లో వంట వాళ్ళతో సహా. అంత ఇది ఉండదు, అంత ఫ్రీగా వెళ్ళిపోయి అమ్మాయికి గుండె జబ్బు వచ్చిందండి, ఆపరేషన్ చేయడానికి 1,00,000 రూపాయలు అడుగుతున్నారు, అమ్మాయికి చేయించాలి అంటే ఆయన చూసి నవ్వి మీరు చేయిస్తారా తల్లిగారు అన్నారు. మీరు చెప్తే వాళ్ళు చేసేస్తారండి. నాకోసం నేను ఎప్పుడేమో అడగలేదు. ఇల్లు లేదని ఆయన అడిగారు, ఆయన మాకు ఏర్పాటు చేశారు. పడించేరకు అప్పటికప్పుడు ఫోన్ చేశారు అనమాట.